వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్ దండోరా. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర 2025 రికార్డు సృష్టించింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ వేదికగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించింది. 3 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గతంలో సూరత్లో నిర్వహించిన యోగా రికార్డును ఇది అధిగమించింది. రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు లక్షల మంది ఒకే మార్గంలో యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సాగర నగరం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేయగలిగామని, ఆధునిక పరిశోధనల ద్వారా యోగా శాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేశామని అన్నారు. యోగా ద్వారా ప్రపంచం మొత్తం శక్తివంతమవుతున్నాయని చెప్పారు. యోగా ఆధారాలు, విద్యా విధానాలు, చికిత్సను కూడా ప్రోత్సహిస్తున్నామని ప్రధాని మోడీ వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మొదట చెప్పింది తానేనన్నారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ప్రభాకర్ రావు చాలా మంది జీవితాలను నాశనం చేశారన్నారు. బీఆర్ఎస్ నేతలు వారి భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. పెద్దాయన చెబితే ఫోన్ ట్యాపింగ్ చేశామని ఇప్పటికే రాధాకిషన్ చెప్పారని, కేసీఆర్, కేటీఆర్ కు ఇంకా ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కు వారే కారణమని బండి సంజయ్ తెలిపారు. హుజూరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. బెదిరింపుల కేసులో ఆయన పోలీసులు అరెస్టు చేశారు. ఓ గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన ఆరోపణలు ఆయనపై ఉండగా, ఈ కేసులో వరంగల్ సుబేదారి పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అనంతరం వరంగల్ కు తరలించారు. గ్రానైట్ వ్యాపారి మనోజ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై భారత శిక్షా స్మృతి సెక్షన్ 382, 384, 352 కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కౌశిక్ రెడ్డి ఇటీవలే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యోగా దినోత్సవం రోజు విశాఖలో రికార్డు సృష్టించామని, 1.44 లక్షల మంది యోగా శిక్షకులు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నారని, నిన్న 22,000 మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డు సాధించారన్నారు. రోజు గంట సేపు యోగా చేస్తే ఎంతో మంచి ఫలితాలు ఉంటాయని, యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతాయని చెప్పారు. ప్రపంచ యోగా దినోత్సవం భారతావనికి దక్కిన గొప్ప గౌరవమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మోడీ సమక్షంలో చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు సాధించామని, యోగా విశిష్టతను ఋగ్వేదం చెబితే దాన్ని మోడీ విశ్వవ్యాప్తం చేశారన్నారు. భారతీయ సనాతన ధర్మం విశిష్టతను యోగా ద్వారా ప్రపంచానికి తెలిపిన ఘనత మోడీదేనని, యోగా సాధకులు ఎంతటి దృఢ చిత్తంతో ఉంటారనే దానికి, ఒత్తిడిని జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారనే దానికి మోడీ నిలువెత్తు ఉదాహరణ అన్నారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో 4 విడతలుగా పొంతనలేని సమాధానాలు చెబుతూ వచ్చిన ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు తాజాగా కొత్త పల్లవి అందుకున్నారు. తనకు అప్పటి డీజీపీ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డానని, నాటి ప్రభుత్వ పెద్దలెవ్వరూ తనకు ఈ విషయంలో ఆదేశాలు ఇవ్వలేదని ప్రత్యేక దర్యాప్తు బృందానికి తాజాగా వివరణ ఇచ్చారు. పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రైతుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు కేసుల పేరుతో అందరినీ వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకునే రేవంత్, ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నాడని మండిపడ్డారు. కేసులు, అరెస్టులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలలో యుద్ధాలను ఆపటంలో తాను ముఖ్యమైన పాత్ర పోషించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొంటూ ఉండగా, ఇంతలో పాకిస్తాన్ ప్రభుత్వం 2026 నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును అధికారికంగా ప్రతిపాదించింది. 2025లో భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధ సమయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాత్మక దౌత్య జోక్యం, మధ్యవర్తిత్వం కారణంగా ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు పాకిస్తాన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో కాల్పుల విరమణ చేద్దామని తామే భారత్ను అభ్యర్థించినట్లు పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అంగీకరించారు. నూర్ ఖాన్ తదితర ముఖ్య వైమానిక స్థావరాలపై దాడులు మొదలయ్యాక తాము భారత్కు ఈ ప్రతిపాదన చేసినట్టు ఆయన తెలిపారు. ఎదురుదాడికి తాము సమాయత్తం అవుతుండగానే మొదటి దెబ్బ తీయటం ద్వారా భారత్ విస్మయపరిచిందన్నారు. భారత్కు చెప్పి దాడులు ఆపించడానికి సౌదీ అరేబియా చొరవ చేసి ముందుకొచ్చిందని, ఆ తర్వాత తాము అమెరికాను ఇదే విషయమై సంప్రదించామని ఆయన వివరించారు. ఇజ్రాయెల్ భీకర దాడులతో కుదేలవుతున్న ఇరాన్కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధం మొదలైన 2 రోజుల తర్వాత షాంఘై సహా చైనాలోని 3 నగరాల నుంచి లగ్జంబర్గ్ రోజుకొకటి చొప్పున బయలుదేరిన 3 బోయింగ్ 747 విమానాలు కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్ మెనిస్తాన్ మీదుగా వెళ్తూ ఇరాన్ సమీపానికి రాగానే రాడార్ల నుంచి మాయమైపోయాయి. బయలుదేరింది లగ్జంబర్గ్ అయినప్పటికీ ఆ విమానాలు ఇప్పటికీ యూరప్ దరిదాపులకు రాకపోవటం గమనార్హం.
తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి నకిలీ దర్శనం వసతి టికెట్లను అందజేసి భక్తులను మోసం చేస్తున్న వ్యక్తులు ఏజెంట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం కఠినమైన హెచ్చరిక జారీ చేసింది. శ్రీ వెంకటేశ్వర స్వామికి నకిలీ దర్శన టికెట్లను అందించి యాత్రికులను మోసం చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ కేవి మురళీకృష్ణ హెచ్చరించారు. 2 సార్లు ఒలింపిక్ పతక విజేత భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా ప్యారిస్ డైమండ్ లీగ్లో జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ను ఓడించడం ద్వారా 2 ఏళ్ల తర్వాత తన తొలి డైమండ్ లీగ్ టైటిల్ను గెలుచుకున్నాడు. అంతకుముందు నీరజ్ చోప్రా ప్యారిస్ డైమండ్ లీగ్లో వరుసగా 2 సార్లు 2వ స్థానంలో నిలిచాడు. నీరజ్ చోప్రా తన మొదటి ప్రయత్నంలోనే అద్భుతమైన త్రోతో 88.16 మీటర్ల దూరం జావెల్ను విసిరి టైటిల్ను గెలుచుకున్నాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా తొలి రోజు ఇంగ్లాండ్ను ఉతికారేసింది. మొదటి రోజు ఆట ముగిసేసరికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 359 రన్స్ కొట్టింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీ కొట్టి నాటౌట్గా ఉన్నాడు. మొదటి రోజు ఆటలో టీమిండియా తరపున 2 సెంచరీలు నమోదయ్యాయి. కెప్టెన్ గిల్ సెంచరీ కొట్టగా ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ కూడా 101 రన్స్ కొట్టి అదరగొట్టాడు. కేఎల్ రాహుల్ కూడా 42 రన్స్ కొట్టి టీంకి హెల్ప్ చేశాడు. ఇవే ఈనాటి స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.